నిన్న మనకు 29/4/2026 మధ్యాహ్నం 1:15 మన పత్రికా ప్రతినిధులపై ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో దాడి చేయడం జరిగింది. అక్కడ అందులో ముగ్గురు గుర్తెరిగిన వ్యక్తులు దాడి చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అందులో మనకి వచ్చిన ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ప్రకారం రిపోర్టుపై ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. 24 గంటల్లో మనం ఎవరైతే దాడి చేశారో పత్రికా ప్రతినిధులపై వారిని మనం చాలా చాకచక్యంగా పట్టుకుంటూ ప్రత్యేకంగా మనం కేసు వివరాల్లోకి వెళ్తే నిన్న 29/4/2026 ఈ పట్టుబడిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కోణమధ్య అజయ్, గండి అభి అండ్ సొండి శ్రీను వీళ్ళందరూ కూడా పెద్ద వీధి అండ్ రెల్లి వీధి ఆఫ్ సాలూరు పట్టణం చెందిన వారు. వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా నిన్న ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో గల వైన్ షాప్ వద్ద సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మద్యం సేవించి ఆ క్రమంలో కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు తీసుకుంటున్న ఏదైతే టూ వీలర్ ఉన్నాయో ముగ్గురు కూడా ప్రయాణిస్తూ వాళ్ళకు ముందు వెళ్తున్న ఒక టూ వీలర్ డ్యాష్ ఇవ్వడం జరిగింది. ఆ టూ వీలర్లు కూడా మన పత్రిక ఉండడం జరిగింది. డ్యాష్ ఇచ్చిన వెనక నుంచి డ్యాష్ ఇవ్వడం వల్ల అతివేగంగా డ్యాష్ ఇవ్వడం వల్ల అక్కడ పడిపోవడం, 2 వీధులు పడిపోవడం. ఎవరైతే మనకు పత్రికా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి మరియు ఈ ముగ్గురు వ్యక్తులకి అక్కడికక్కడే గొడవ జరిగింది. ఆ క్రమంలో ఎవరైతే ముగ్గురు వ్యక్తులు పత్రికా ప్రతినిధులపై దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకి పత్రికా సోదరులకి కూడా ఇంజరీస్ అయ్యి ఏదైతే మనకి వీళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్ల సహాయంతో మరియు ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి మనం రిమాండ్కు తరలించడం జరుగుతుంది. మన సాలూరు మేజిస్ట్రేట్ గారి వద్ద ఏదైతే ఈ దాడి వెనకాల ఎటువంటి ముందస్తు చర్యలు కానీ కొట్టులు కానీ జరగలేదు. ఇది సడన్ గా అప్పటికప్పుడు ఏదైతే వెనక నుంచి వచ్చి ఈ అతివేగం మరియు మద్యపానం చేయించి ఉండడం వల్ల ఈ ముగ్గురు వ్యక్తులు మన పత్రికా సోదరులను పత్రికా ప్రతినిధులను వెనక నుంచి డ్యాష్ అవ్వడం, తర్వాత బళ్ళు పడిపోవడం, ఆ క్రమంలో అక్కడికక్కడ జరిగిన సంఘటన తప్ప దీని వెనక ఎటువంటి ఏమీ లేవు. కాబట్టి ఈ విషయాన్ని పత్రికా సోదరుల ముందు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.